ఓకే గైస్, మేము బయలుదేరిపోయాము ఫ్రమ్ బెల్జియం టు నెదర్లాండ్స్. గుడి రేమిడి, ఐ లవ్ యూ రేమిడి, గుడి బాయ్. ఆమ్స్టర్డామ్లో మా అపార్ట్మెంట్ అనమాట. ఇట్స్ వెరీ క్యూట్, కోజీ అండ్ వెరీ బ్యూటిఫుల్. గైస్ వచ్చేసాము మా ఆమ్స్టర్డామ్ అపార్ట్మెంట్లోకి. యాజ్ ఐ ప్రామిస్ రూమ్ టూర్ చేసేద్దాము. కమ్ ఇన్. మేము ఇప్పుడు ఈ ట్రిప్లో ఉన్న హౌసెస్లో this is one of the best homes that we've picked. I don't want to use any internal storage because last minute లో ఇక్కడ ఏమైనా మర్చిపోయామా అన్న స్ట్రెస్ లేకుండా మనకి అవి యూజ్ చేయకుండా ఉంటుంది. అలా మీరు లోపలికి వచ్చేస్తే we of course have a king size bed and ఇక్కడ మనం రిలాక్స్ అవ్వడానికి we also have a chair right here. Hi guys, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. బగ్స్ బనీ కా స్టోరీ బోలో. ఓకే గైస్, మేము బయలుదేరిపోయాము ఫ్రమ్ బెల్జియం టు నెదర్లాండ్స్. బగ్స్ బనీ కా స్టోరీ అండ్ అర్హాన్ వేసుకున్నాడు ఇవాళ టామ్ అండ్ జెర్రీ. జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ గైస్ ఆర్ వండరింగ్ అర్హాన్ బట్టలు ఎక్కడ తీసుకున్నా అని చెప్పి, నాప్ చీఫ్ ఐ గెస్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లో ఐ ఫౌండ్ దీస్ డ్రెస్సెస్. ద వెరీ గుడ్ గైస్. అంటే మన దగ్గర వింటర్ లో కానివ్వండి ఆర్ వెన్ యూర్ ట్రావెలింగ్ టు సమ్ కోల్డర్ ప్లేస్, మన పిల్లలకి చాలా బాగుంటుంది. వెరీ ఇన్ఎక్స్పెన్సివ్. ఇట్స్ జస్ట్ దాట్ వాళ్ళు ప్రామిస్ చేసిన టైంకి డెలివరీ అవ్వదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అంటే వాళ్ళు 3 to 6 days అంటారు, బట్ 3 to 6 days లో రాదు, కొంచెం డిలేగా వస్తుంది. బట్ ద క్వాలిటీ ఆఫ్ ద క్లోత్స్ కానివ్వండి, వార్మ్ ఉంచడం కానివ్వండి ఆర్ ఎవ్రీథింగ్, ఇట్స్ ప్రిటీ ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ వెరీ గుడ్ అండ్ బ్యూటిఫుల్ ప్రింట్స్. బోల్తు బేబీ ఫ్యామిలీ కాట్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఓకే, హీ వాంట్స్ మీ టు టెల్ యూ గైస్ బగ్స్ బన్నీ స్టోరీ. సో ఒక స్టేషన్లో ఒక బన్నీ వచ్చింది. ఓకే, బట్ దే మైట్ గెట్ బోర్డ్. నో, నేను నార్మల్గా అర్హాన్కి ఇలా స్టోరీస్ చెప్తుంటాను. టుడే వీఆర్ గోయింగ్ టు ఆమ్స్టర్డామ్ గైస్. అది మా పానోరామిక్ వ్యూ అనమాట. అండ్ ఆల్సో మా అన్వర్జాన్ ఏం చేస్తున్నారు వెనకాల అని మీరు వండర్ అవ్వకండి. సో ఈ మధ్య ఆయన చైనీస్ నేర్చుకుంటున్నారు. సో మాతో పాటు ట్రావెల్ చేసే ఒక ట్రావెలర్ చైనీస్ ఉంటే హీస్ ట్రైంగ్ టు కమ్యూనికేట్. తనకి ఇంగ్లీష్ నేర్పిస్తూ ఈయన చైనీస్ నేర్చుకుంటూ అలా ఉన్నారనమాట. సో డూ నాట్ మిస్అండర్స్టాండ్ ఎనీథింగ్. నాకు ప్రాబ్లం లేనప్పుడు మీరు అందరూ ఎక్కువ ఫీల్ అవ్వకండి. నేను అర్హాన్ వీఆర్ బిజీ అలా నేర్చుకుంటున్నారనమాట. సరే బోల్తూ మీకు అందరికీ బగ్స్ బనీ స్టోరీ చెప్పాలంట. ఫస్ట్ నేను కెమెరా పక్కన పెట్టాలి బికాజ్ అర్హాన్ నాప్ టైం అవుతుంది. సో యా, బోల్ రుజాను. సో కాసేపట్లో కలుస్తా. హీరా, యూ వాంట్ టు ఈట్ అక్రోట్? గుడి రేమిడి, ఐ లవ్ యూ రేమిడి, గుడి బాయ్. Guys, welcome to Amsterdam. It is insane. నేను ఇంకా వీఆర్ లైక్ మా రైల్వే స్టేషన్ బయటనే ఉన్నాం. అండ్ ద మూమెంట్ వీ స్టెప్డ్ అవుట్, క్యాన్ యూ సీ దాట్? మొత్తం ఇక్కడ అంటే వాటర్ అండ్ ఈ వాటర్ క్రూజ్ సో బ్యూటిఫుల్. వీ వుడ్ బీ ఇన్షాల్లా గోయింగ్ ఇన్ ద వాటర్ క్రూజ్. అంటే చూడడానికి ఎంత బాగుంది గైజ్. వైబ్ అండ్ ఆల్ ఇస్ ఆసమ్. అండ్ ఆనెస్ట్లీ ఇట్స్ రైనింగ్. అంటే ఒక రేంజ్లో వర్షం పడుతుంది. బట్ దెన్ ద వైబ్ ఇస్ క్రేజీ. ఆల్సో థింక్ అక్కడ ఫార్ అవే టవర్ ఏదైతే మనకు కనిపిస్తుందో అది లుక్స్ లైక్ ఇట్స్ అ రొటేటింగ్ రెస్టారెంట్. తెలీదు, దేర్ ఇస్ సంథింగ్ లైక్ దాట్ ఇన్ దుబాయ్. అండ్ ఇక్కడ చూస్తున్నాను ఎవ్రీ యూరోపియన్ కంట్రీ సో డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్. బై ద వే వీఆర్ హియర్ ఇన్ నెదర్లాండ్స్. మేము యాక్చువల్లీ స్టేషన్ బయట రాగానే ఇలా చూస్తే ఐ వాజ్ లైక్ లెట్ మీ గో అన్వర్జాన్ అంటే అన్వర్జాన్ అండ్ అర్హాన్, పాపం అర్హాన్ అయితే పడుకుండిపోయాడు. హీ వాజ్ వెరీ స్లీపీ. తను యాక్చువల్లీ నాప్ మిస్ అయిపోయింది కాబట్టి హీ వాజ్ సో స్లీపీ ఇన్ ద ట్రైన్. యా, అండ్
నో నర్సింగ్, బయట నో నర్సింగ్ అని చెప్పాము. సో హీ వాజ్ స్టేయింగ్ అప్, ఇంటికి వెళ్ళి పాలు తాగి పడుకుంటా అని చెప్పి. అండ్ స్ట్రోలర్లో కూర్చున్న వెంటనే హీ క్రాష్డ్. సో ఇంకా మా ఎయిర్బిఎన్బి అపార్ట్మెంట్కి వెళ్ళాలి. సో ఇవాళ మీకు మా అపార్ట్మెంట్ టూర్ కూడా ఇచ్చేస్తాను. సో స్టే ట్యూన్. నెదర్లాండ్స్లో ఆమ్స్టర్డామ్లో మా అపార్ట్మెంట్ అనమాట. ఇట్స్ వెరీ క్యూట్, కోజీ అండ్ వెరీ బ్యూటిఫుల్. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గో. చాలా లగేజ్ ఉంది. సో వీ కైండ్ ఆఫ్ నీడ్ టు వెయిట్ ఫర్ ద క్యాబ్, బుక్ ద క్యాబ్ అండ్ గో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. టాడా గైస్, వచ్చేసాము మా ఆమ్స్టర్డామ్ అపార్ట్మెంట్లోకి. యాజ్ ఐ ప్రామిస్డ్ రూమ్ టూర్ చేసేద్దాము. కమ్ ఇన్. ఓకే గైస్, సో ఇలా మనం లోపలికి ఎంటర్ అయిపోతే ఇటు రైట్ హ్యాండ్ సైడ్లో మనకి ఈ హ్యాంగింగ్ రాడ్ ఇచ్చేసారు. ఇక్కడ యువర్ రెయిన్ కోట్స్, జాకెట్స్, అంబ్రెలాస్ ఏదైనా మనం హ్యాంగ్ చేసుకోవడానికి. సో బేసిక్గా మేము మా జాకెట్స్ పెట్టుకున్నాము. అండ్ కింద వచ్చేస్తే ఇక్కడ స్ట్రోలర్ పెట్టుకున్నాం అనమాట. యాజ్ ఐ మెన్షన్ లాట్ ఆఫ్ వీడియోస్ ఆఫ్ మైన్, మేము యూస్ చేస్తుంది లవ్ ల్యాబ్ ఆల్ఫా స్ట్రోలర్. అండ్ దాని పక్కనే షూస్ కూడా స్టోర్ చేసుకున్నాము. అలా లెఫ్ట్కి వచ్చేస్తే అంటే డోర్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో హియర్ అగైన్ ఒక స్టోరేజ్ ఉంది. సో బేసిక్గా ఇక్కడ కూడా మనం మన స్టఫ్ జాకెట్స్ ఏమైనా హ్యాంగ్ చేసుకోవచ్చు, బికాస్ హుక్స్ ఇచ్చారు. అపార్ట్ ఫ్రమ్ దాట్ మేము క్విక్గా బయటికి తీసుకెళ్లే స్టఫ్ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాం అనమాట. సో దాట్ మర్చిపోకుండా ఉంటుందని చెప్పి. అండ్ అలా లోపలికి వస్తే ఇక్కడ మనకు ఒక ఫుల్ సైజ్ మిర్రర్ ఉంది. అంటే బయటికి వెళ్ళక ముందు యూ కెన్ జస్ట్ చెక్అవుట్ యువర్ సెల్ఫ్ అండ్ గో. అండ్ ఇక్కడ ఒక పూఫ్ లాగా ఇచ్చారనమాట. సో దట్ యూ కెన్ సిట్ ఆరామ్సే అండ్ వేర్ యువర్ షూస్ అని చెప్పి. అలా మనం ముందుకు వచ్చేస్తే హియర్ వీ హ్యావ్ లైక్ ఆర్ టీవీ యూనిట్. నథింగ్ సో స్పెషల్ అబౌట్ దిస్ టీవీ యూనిట్. ఈ ఏదైతే ఈ ఫ్లవర్స్ ఈ ప్లాంటర్స్ ఏదైతే ఉన్నాయో ఇది యాక్చువల్లీ సెంటర్ టేబుల్ మీద ఉండాలి. అర్హాన్ ఉన్నాడు కాబట్టి నేను తీసి ఇక్కడ పెట్టేశాను. అండ్ ఆల్సో సో వచ్చిన వెంటనే ఐ కైండ్ ఆఫ్ హ్యాడ్ టు చేంజ్ అర్హాన్స్ డైపర్. సో చేంజ్ చేసి అలా అక్కడే పెట్టేశాను అనమాట. ఇది అర్హాన్ కార్. లోగో వచ్చేసి ఫోక్స్ వాగన్ లోగో. డైపర్స్ కూడా మేము లవ్ ల్యాబ్ డైపర్స్ వాడుతున్నాము. ఐ లైక్ మెన్షన్ లాట్ ఆఫ్ వీడియోస్ ఆఫ్ మైన్. వీళ్ళ దగ్గర డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు న్యూ బోర్న్, స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ కాకుండా డబుల్ ఎక్స్ఎల్ కూడా ఉంది, విచ్ ఇస్ లైక్ గ్రేట్. అంటే కొంచెం హెల్దీ పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ పనికి వచ్చేటట్టు. ట్రావెల్ కోసం అని చెప్పి కైండ్ ఆఫ్ గాట్ కపుల్ ఆఫ్ ప్యాక్స్. ఇది నా లాస్ట్ ప్యాక్ మిగిలింది అనమాట. లక్కీలీ ఐల్ బీ ఏబుల్ టు సర్వైవ్ త్రూ ద ఎంటైర్ ట్రిప్. అండ్ ఇట్ కమ్స్ విత్ 360 degrees care. సో మన పిల్లలకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో సుపీరియర్ అబ్జార్బెన్సీ, సుపీరియర్ బ్రీదబిలిటీ, సుపీరియర్ ర్యాష్ ప్రివెన్షన్ అండ్ సుపీరియర్ కంఫర్ట్. సో బేసిక్గా ట్రావెల్ చేస్తున్నప్పుడు అంటే ఏంటంటే మనం సమ్టైమ్స్ వీ లెట్ దెమ్ బీ ఇన్ ద డైపర్ ఫర్ అ లాంగర్ టైమ్. అలాంటప్పుడు వాళ్ళకి చక్కగా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మీరు నా వ్లాగ్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతున్నారంటే అర్హాన్ ఆల్వేస్ టేక్స్ అ న్యాప్. అంటే హీస్ జస్ట్ టర్న్ 3. సో ఇప్పుడే కొంచెం ఆ న్యాప్ సమ్టైమ్స్ అవాయిడ్ చేస్తాడు, బట్ మ్యాక్సిమమ్ ఆఫ్ టైమ్స్ he's also taking the nap. So it's very comfortable for him to చక్కగా డైపర్ వేసుకొని he'll be comfortably sleeping. So yeah, having said that, దీని లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇట్స్ అవైలబుల్ ఆన్ అమెజాన్ అండ్ ఆల్సో వాళ్ళ ఒఫిషియల్ వెబ్సైట్లో. సో ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఆల్సో ఇక్కడ నేను నా పౌచ్ పెట్టేశాను. అంటే అగైన్ మేము బయటకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేది. నథింగ్ మచ్, అంటే బేసిక్గా మనకి యూస్ఫుల్ అయ్యే స్టఫ్ అనమాట. అండ్ ఇలా మనం ముందుకు వచ్చేస్తే ఇక్కడ కొంచెం ఒక సింగిల్ సీటర్ ఉంది విత్ లెగ్ రెస్ట్. అదంతా కూడా వాళ్ళు ఇచ్చిన టవల్స్ ఇక్కడ పెట్టాను. యాక్చువల్లీ స్పేస్ వాళ్ళు బెడ్లా పెట్టారు ముందు. దాన్ని అంటే ఇట్ ఈస్ నాట్ కంఫర్టబుల్ ఫర్ అస్ టు సిట్, బికాస్ బెడ్ మనకి సపరేట్ ఉంది అండ్ మేము ముగ్గురమే కాబట్టి వీ డోంట్ నీడ్ 2 beds. సో లాంచ్ చేయడానికి అంటే కౌచ్ ఉంటే బాగుంటుందని చెప్పి దాన్ని తీసేసి ఆ మ్యాట్రెస్ వెనకాల వేసేసి ఇలా కౌచ్ అండ్ సెంటర్ టేబుల్ ఇలా ఇక్కడ పెట్టేశాను యాజ్ యూజువల్. బికాస్ ఇట్ ఈస్ మోర్ కంఫర్టబుల్ అండ్ ప్రాక్టికలీ కొంచెం బాగుంటుంది. కూర్చొని రిలాక్స్ అవ్వాలన్నా డూ సంథింగ్. కౌచ్ ఉండడం బెటర్ దాన్ హ్యావింగ్ ఒక బెడ్ ఇక్కడ అని చెప్పి నాకు అనిపించి అది తీసేసాను. సో అలా మనం ఇటు సైడ్ వస్తే బ్యూటిఫుల్ కిచెన్. ఐ థింక్ మేము ఇప్పుడు ఈ ట్రిప్లో ఉన్న హౌసెస్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ హోమ్స్ దట్ వీవ్ పిక్డ్. అగైన్ కిచెన్లో ఆల్ బేసిక్ స్టఫ్. హాబ్, చిమ్నీ, అంటే ఇక్కడ కింద చిమ్నీ ఉంది. ఇలా ఎత్తితే మనకి కవర్ అయ్యి వాళ్ళు ఇట్స్ ఆల్ కన్సీల్డ్ అనమాట. సో ఇక్కడ హాబ్, చిమ్నీ అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి డిష్ వాషర్ ఇచ్చారు. దిస్ ఇస్ ద డిష్ వాషర్. అండ్ దెన్ హియర్ వీ హ్యావ్ గ్లాసెస్, కప్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ దెన్ ఇటు వచ్చేసి మనకి ప్లేట్స్ అండ్ వైన్ గ్లాసెస్. అండ్ ఇక్కడ వచ్చేసి మైక్రోవేవ్ ఉంది అండ్ సమ్ బేసిక్ థింగ్స్. ఈ రైస్ కుక్కర్ అయితే మా స్టేపుల్, మేము క్యారీ చేసింది. దెన్ వీ హ్యావ్ లైక్ కెటిల్, సాల్ట్, పెప్పర్, ఆయిల్ అండ్ కాఫీ మషీన్. అండ్ ఇక్కడ టిష్యూ పేపర్ రోల్ అండ్ నైఫ్, సిజర్ సెట్ అంతా ఉంది. ఇదంతా కూడా మన సంసారం అన్నమాట. ఇట్ సైడ్ కింద ఒక చిన్న ఫ్రిడ్జ్ ఉంది. అగైన్ వీ కైండ్ ఆఫ్ గాట్ కపుల్ ఆఫ్ థింగ్స్. అవి ఆల్రెడీ లోపల పెట్టేశాను. అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ లైక్ అ టాల్ యూనిట్ హియర్. డు వీ? నో, ఇట్స్ యాక్చువల్లీ స్టోరేజ్ అటువైపు. సో ఇది కిచెన్ వచ్చేసాం కదా. అలా మనం ఇట్ సైడ్ వస్తే
హియర్ వీ హ్యావ్ ఒక బ్యూటిఫుల్ డైనింగ్ టేబుల్. ఇదే నేను అన్న మ్యాట్రెస్ అలా తీసి ఇక్కడ పెట్టేశాను బికాస్ దెర్ వాస్ నో అదర్ స్పేస్ దట్ ఐ కెన్ కీప్. సో ఐ థాట్ మైట్ యాజ్ వెల్ ఇక్కడ వెనకాల పెట్టేస్తే అర్హాన్ మేబీ చిల్ అవుతాడేమో, ఆడుకుంటాడేమో అని. బట్ తను వాడట్లేదు, అంటే ప్లే మ్యాట్లా వాడతారేమో అని చెప్పి వదిలేశాను. వన్ థింగ్ దట్ ఐ రియలీ లైక్ దిస్, మనకి బ్లైండ్స్ వచ్చాయి. బ్లైండ్స్తో పాటు వీళ్ళు ఈ వాల్ని కూడా కవర్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ అస్థెటికల్ వైబ్ ఇచ్చారనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ రియలీ లైక్. అండ్ దెన్ ఇక్కడ స్పేస్ ఉంటే మా లగేజ్ అంతా కూడా ఇలా ఇక్కడ సైడ్కి డంప్ చేసేసాను. దెన్ వీ ఆల్సో హ్యావ్ క్యాబినెట్, ఇక్కడ ఒక చిన్న క్యాబినెట్ ఉంది డిపెండింగ్ ఆన్ వాట్ ఎవర్ వీ వాంట్. బట్ మేము ఇక్కడ జస్ట్ 2-3 days ఉంటున్నాం కాబట్టి I don't want to use any internal storage because last minute లో ఇక్కడ ఏమైనా మర్చిపోయామా అన్న స్ట్రెస్ లేకుండా మనకి అవి యూజ్ చేయకుండా ఉంటుంది. సో దిస్ బ్యాగ్ ఫుల్ మా టాయిలెటరీస్ ఉంది, ఇప్పుడే తీసాను. సో దట్ వీ కెన్ క్విక్గా అన్ని అన్ప్యాక్ చేసేసి వాడాల్సిన స్టఫ్ మాత్రం వాడదామని చెప్పి. దెన్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ అ డైనింగ్ టేబుల్ అండ్ ఐ లైక్ దిస్ paneling that we have on the wall ఇక్కడ. I really loved how it is and the color, basically yellow, grey, whites, all this, you know, it goes very well together. And ila manam vacheste welcome to our bedroom guys, like cozy cute small bedroom. Actually small ani anakudu, it's actually pretty spacious. Ala meer lopalki vacheste we of course have a king size bed and ikkada manam relax avvadaniki we also have a chair right here. Idi maatrame kaadu guys, we also have a study ikkada where we can, you know, keep our stuff, chargers, laptop, or you know, anything that we can sit and work. So very comfortable and convenient. Ila ee wardrobe open cheste we have iron box and some additional things. Emantaru extension cord, bed sheets avanni kuda. And here we have place to store our luggage, or you know, manam ante place to store our luggage and clothes and all those things. And like that ila manam munduku cheste we of course have like side tables and all that. Idi slide cheste we enter into the bathroom. Pretty big spacious bathroom. I really loved the white vibe manaki bathroom lo unnadi. We of course have hair dryer ikkada. Hi baby. And but manchiga ante memo stay chesina hotels lo maximum vaatilo hang chesukodaniki chaala ibbandi ayyedi. So deento manaki entante we have like couple of things, towels pettukodaniki kuda, use chesina battalu or vesukune battalu kuda pettukodaniki. And ila manam velte here we have shower cubicle. Again pretty spacious, decent and చాలా బాగుంది. I really loved it. అంటే మనకి maximum అన్ని ఏదైతే కావాలో అవన్నీ కూడా. And I'm coming. One last thing I'll tell and come. ఒక క్విక్ టిప్ ఇచ్చేస్తాను guys. Sorry guys, బాత్రూంలో ఉన్నాను కాబట్టి ఇట్స్ గోనా డెఫినెట్లీ ఎకో. సో అది మనం లైట్ తీసుకుందాం. సో బేసిక్గా యూరోపియన్ కంట్రీస్లో ఆర్ యూఎస్లో మనకి ఫాసెట్ ఉండదు కదా. సో దిస్ ఇస్ వన్ థింగ్ దట్ ఐ గాట్ ఫ్రమ్ అమెజాన్. మనకి అంటే ఇండియన్ ఫ్యామిలీస్కి ఫాసెట్ యూజ్ చేసే అలవాటు ఉంటుంది, ఎంత చేసినా టిష్యూతో మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. అగైన్ ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇఫ్ యూ ఆర్ సమ్వన్ లైక్ మీ హూ కెనాట్ డూ వితౌట్ ఫాసెట్ దెన్ ఐ వుడ్ హైలీ రికమెండ్. కుదిరితే దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది మన బాత్రూమ్ ఉంది కదా. సో ఇలా బేసిక్గా మనం ఇలా స్లైడ్ చేసి దీన్ని క్లోజ్ చేసేస్తే వీ ఆల్సో హ్యావ్ అనదర్ ఓపెనింగ్ రైట్ హియర్. అగైన్ దిస్ విల్ టేక్ అస్ టు ద హాల్ అనమాట. అండ్ ఇక్కడ అగైన్ ఒక స్టోరేజ్ ఉంది. సో బేసిక్గా ఈ స్టోరేజ్లో మనం లాండ్రీ అదంతా పెట్టేసుకోవచ్చు, ఆర్ యూ కెన్ ఆల్సో హ్యావ్ యూ సూట్ కేస్. నేనేంటంటే వాష్ చేయాల్సిన బట్టలు పెట్టాను. సో బేసిక్గా లాండ్రీ చేయాలంటే మనం కింద లాబీలో వెళ్ళి ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అర్హాన్వి 2 కార్స్ ఉన్నాయంట, అది మీకు చూపించాలి. దీని పేరు వచ్చేసి వాల్వో, ఇది వచ్చేసి ఫోక్స్వాగన్, కరెక్ట్? ఓకే, ఇంకా ఒకటి చూపించాలి మీకు. సో బేసిక్గా మేము చేయాల్సిన లాండ్రీ సగం చేసేసాము, ఇంకా సగం ఇక్కడ పెట్టాము. ఓకే బేబీ. బేసిక్గా అర్హాన్కి ఏంటంటే హీ వాంట్స్ టు షో యూ గైజ్ ఎవ్రీథింగ్. ఫ్రెండ్స్కి చూపించండి అంటుంటాడు. సో అర్హాన్ వాంట్స్ టు షో లాట్ ఆఫ్ థింగ్స్ కాబట్టి, అండ్ ఆల్సో ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి అర్హాన్ పడుకోవాలి కాబట్టి ఇక్కడికి వచ్చాక హీ హ్యాడ్ హిస్ ఫుడ్. ఇప్పుడు పడుకునే టైం అయింది కాబట్టి హీ వాంట్స్ టు స్లీప్. సో దాంతో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేసి మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బాయ్ గాయ్స్.